మరి ఇప్పుడు నెక్స్ట్ పిఎస్సిఎంఆర్ కాలేజీ నుంచి స్కిట్ వేయడానికి టీం రెడీ అవుతున్నారు. గౌలబాచ టీచర్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ టీచర్స్ డే. తరాలు మారుతున్న కొద్దీ మారుతున్న విద్యా వ్యవహారాలు, విద్యార్థుల తీరు, అధ్యాపకులు పడుతున్న తిప్పలను చూపించే ఈ చిన్ని ప్రయత్నం ఈ హాస్య నాటిక. ఇందులో అన్ని సన్నివేశాలు ఎవ్వరిని ఉద్దేశించినవి కావు. అన్నీ నిజంగా జరిగినవే, ఏది కల్పితం కాదు. ఇందులోని పాత్రలు టీచర్స్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. క్లాసు రూములు తపస్సు చేయట వేస్తురా గురు. 24 గంటలు ఫోన్లు కాదు, మనుషులు కూడా చూడండి నడిచేటప్పుడు. గుడ్ మార్నింగ్ కూర్చోండి. ఆగండి మీ ఇద్దరిని పక్క పక్కన కూర్చోద్దని చెప్పానా? మా అమ్మ నన్ను ఇక్కడే కూర్చోమంది, లేకపోతే నేను వెళ్ళిపోతా. చికిత్స నువ్వు ఆగరా. ఎట్రా ఎట్రా, ఆ డ్రెస్ ఏంటి, ఆ యూనిఫామ్ ఏంటి, ఆ కుక్క చింపిల ప్యాంట్ ఏంటి? మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. వివరించింది చాలు, కూర్చో. నవ్వింది చాలు కానీ నిన్న A+B² ఫార్ములా నేర్చుకున్నావా? చెప్పు. A²B²A+B². దానికి డాన్స్ చేసిన జాలిలే కానీ A+B³ ఫార్ములా చెప్పు. ఏ సినిమాలో చెప్తే వెంటనే చెప్పేస్తాను. ఆహా, నీకు ప్రతి ఫార్ములా పాటలు పడతారు. వాడిని చూసి నవ్వింది జాలిలే కానీ హోంవర్క్ ఎదురా? నేను హోంవర్క్ తీయమన్నాను, ఒక్కటి కూడా చెయ్యవు. యూజ్లెస్ ఫెలో. కూర్చో. చదువురాని చాలు. నువ్వు లగరా. ఎప్పుడు చూసినా 0 మార్కులు తెచ్చుకుంటావు. 0 వేలు పెట్టింది ఎవరో చెప్పరా? నీ లాంటి ఎవరో నా లాంటి పెడతానికి కనిపెట్టున్నారు మేడం. నాకు బడి వినిపించేసిందా? యూజ్లెస్ ఫెలో. Yesterday I asked you people to write synonyms of good. రాసారా? ఏదమ్మా తీసుకుంటారా? తల్లి, నేను రాయమంది ఏంటి? సినోనిమ్స్ ఆఫ్ గుడ్ అంటే గుడ్ అనే పదానికి పర్యాయ పదము. నువ్వేంట్రమ్మా అస్సాం ఎందుకు వచ్చిందమ్మా ఇక్కడికి? అది అస్సాం కాదు మేడం, ఆ ఒక్క మాటతో 2 చేతులు జేబులో పెట్టుకొని ఎటో వెళ్ళిపోతున్నా మేడం. ఫిజిక్స్ ల్యాబ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. అరే కూర్చో. సిట్ డౌన్. ఏంటి రీల్స్ చూస్తున్నావా? క్లాస్లో టీచర్ వచ్చారు, చూసావు? పెట్టు, ఫోన్ లోపల పెట్టు, లేకపోతే ఇసురు పడేస్తా. సన్నాసి అని. సరే, నిన్న క్లాస్లో అందరూ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేశారు కదా, దాన్ని ల్యాబ్ చేసుకొని రమ్మన్నాను, రికార్డ్ రాసుకురమ్మన్నాను. ఇప్పుడు నేను చూస్తాను. ఇలా రామ్మా అందదా, నీ రికార్డ్ తీసుకురా. ఏది చూపించు. రాసావు, అంతా బాగానే ఉంది. ఓకే, గ్రాఫ్ గీసావు. ఇదేంటి జీ వాల్యూ ఏంటమ్మా? ఇంత ఇచ్చావు, ఇంత రాసావు, ఇదేంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ChatGPTలో అదే ఇచ్చింది మేడం. ChatGPT ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేయమంటే ChatGPTని అడిగొచ్చావా? ఏంటిది? నిన్నంతా కష్టపడి ల్యాబ్ పో. ఇలా రా. వస్తున్నా, నీ దగ్గర కూడా వస్తా. ఏంటి రికార్డ్ ఏది చేతిలో? రికార్డ్ తీసుకురమ్మన్నానా? మేడం బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను మేడం, డెలివరీ 5 minutes అనింది మేడం. రికార్డ్ అన్నా నువ్వు రాసావా లేదా? రాయించండి మేడం. రికార్డు రాయించి బ్లింకిట్తో తెప్పిస్తుందంట. ఇది సన్నాసి. కూర్చో. ఏంటి? పో, మధ్యలో ఇదొకటి. నువ్వురా. మల్లికనేనా నీ పేరు? ఇలా రా. చూపించు, రికార్డ్ చూపించు. రాసావా? రాసావు, బాగానే ఉంది. గ్రాఫ్ గీసావా? గీసావు. ఇదేం గ్రాఫ్ అమ్మా? అన్ని లైన్లో ఉన్నాయి. హెడ్డింగ్ ఏది, డేట్ ఏది, స్కేల్ ఏది? గ్రాఫ్ మీద గ్రాఫ్ మీద స్కేల్ ఏదంటే నటరాజు స్కేల్ తెచ్చారు మా పిల్లలు.
సన్నాసి చదవా. నువ్వేం నవ్వుతున్నావు? నువ్వు చెప్పు. లే, రికార్డ్ లేదు. అసలు నిన్ను ఎక్స్పెరిమెంట్ చేసావు నువ్వు? ఒక్క పని చెయ్యదు. నేను నీతో పడలేకపోతున్నా. ఏది మీ అమ్మగారికి ఫోన్ చేస్తా. ఏది నా ఫోను? రా చెప్పు. మీ అమ్మగారి నెంబర్ చెప్పు. 934611. రైట్, ఓకే, రైట్. ఏంటది? ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నేను చేస్తానన్నాను కదా. మీరు మా అమ్మకి డైల్ చేయండి మ్యామ్, నేను 100కి డైల్ చేస్తాను మ్యామ్. 100కా? ఎందుకు? మీరు నన్ను టార్చర్ పెట్టినారని చెప్తా మ్యామ్. ఓరి దేవుడా, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. స్టాఫ్ రూమ్. గుడ్ మార్నింగ్ స్టాఫ్, డియర్ ఆల్. కూర్చోండి. గుడ్ మార్నింగ్ మేడం. సంతోష్ సార్ రాలేదా? సరే పర్వాలేదు. ఒక మాట, నిన్న మనం అనుకున్నాం కదా రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది, ఒకసారి మీ కౌన్సిలింగ్ రిపోర్ట్స్ చూద్దామని. మీరందరూ ఫోన్ చేస్తున్నారుగా? యశ్వనాని గారు అందరు చేస్తున్నారుగా? శాంతిశ్రీ గారు ఒకసారి మీరు ఎలా రాశారో చూస్తాను రిపోర్ట్. ఓకేనండి. డేటా సైన్స్ క్లాస్ కన్నా మీరు వెళ్ళేది? రెస్పాండ్ అవుతున్నారుగా? ఎస్ మేడం. ఇదేంటండి ఇక్కడ పేరెంట్ డోంట్ నోనా? యూ డోంట్ నో? పేరెంట్ ఓన్లీ డోంట్ నో మేడం. యాక్చువల్లీ పేరెంట్కి ఫోన్ చేశానండి పిల్లాడు రావట్లేదని. వాళ్ళ నాన్నగారేమో నేను పొద్దుగాలే పనికి వెళ్ళిపోయానమ్మా, ఆ తల్లి కొడుకులు ఏం కథలు పడుతున్నారో నాకు తెలియదు, వాళ్ళ అమ్మకి చెయ్యన్నారండి. సరే కదా అని వాళ్ళ అమ్మగారికి కాల్ చేశానండి. అయితే అవి నేనే పొద్దున బాక్స్ కట్టి మరి కాలేజీలో దించానండి. పిల్లాడు ఏమైపోయాడో తెలియదు, నేను చేసినాడు అప్పుడండి, మీరే చెయ్యండి అన్నారండి. అప్పటికి పిల్లాడికి కూడా చేశానండి. చేశారా? నా ఫోన్ బ్లాక్ లో పెట్టారండి. ఇంతకు మించి నా దగ్గర ఫోన్ నెంబర్ లేవు మేడం. ఏం చెప్పకండి మేడం, స్టూడెంట్స్ దగ్గర రెండో ఫోన్ నెంబర్ ఉంటుంది, దాన్ని పట్టుకొని వాడికి కాల్ చేయండి. అన్నది గారు ఒకసారి మీ రిపోర్ట్ ఇస్తారా? ఇదేంటండి మిగిలినన్ని బాగానే ఉన్నాయి, ఈ 203 దగ్గర ఏంటండి? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియానా? మీరా? అవును మేడం. వాడు ఒకరోజు కాలేజీకి వస్తే 10 రోజులు కాలేజీకి రాడు. ఆడేమో కాలేజ్ కవరేజ్ ఏరియాలో ఉండడు, ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. నేను ఒక్కదాన్నే మీ కవరేజ్ ఏరియాలో దొరికిపోతున్నా. మీరు నా కవరేజ్ ఏరియా నుంచి స్టూడెంట్ కవరేజ్ ఏరియాకి వెళ్ళవలసింది మీరే. అక్కడికి వెళ్తారో వాడి ఇంటికే వెళ్తారో పిల్లల్ని తీసుకురావాల్సిన బాధ్యత మీదే. మీకు ఇంకో విషయం చెప్తున్నానండి, మీరు అర్థం చేసుకోండి. నిన్న మాకు హెచ్ఓడిస్ మీటింగ్ జరిగింది. వాళ్ళు ఒక్కటే చెప్పారు, దే వాంట్ 100%. దానికోసం మీరు ఏదన్నా చేయండి. మేడం ఆగండి, మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోండి మేడం. వాళ్ళు ఊరుకోవట్లేదు, 100% కావాల్సిందే. కానీ ఓ పని చేయండి, రేపు పేరెంట్ ఫాదర్ మీటింగ్ ఉంది కదా, దాంట్లో మాట్లాడుకుందాం. సార్ రేపటికి అరేంజ్మెంట్స్ కొంచెం చేయండి. సరే. గుడ్డుకి సినోనిమ్స్ అంటే అస్సాం అంటారు ఒకటి, స్కేల్ తీసుకొని రారా అంటే నటరాజ్కి వెళ్ళేస్తాడు ఇంకోడు, సున్నాన్ని కలిపెట్టింది ఎవర్రా అంటే నీలాంటి వాళ్ళతో నాలాంటి కట్టడానికి అంటాడు ఇంకోడు. వీళ్ళతో 100% తీసుకొని రావాలా? అలా రారు, ఇలా ఎన్రు, అలా ఒప్పుకోరు. చిచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. శ్రావణి వాళ్ళ మదర్నండి నేను. చెప్పండి మేడం. మా పాప రోజు ఇంటికి వచ్చిన తర్వాత చాలా డల్గా ఉంటుందండి. ఏంటి అని క్వశ్చన్ చేస్తే మేడం పదే నన్నే క్వశ్చన్స్ అడుగుతున్నారు, గుచ్చి ప్రశ్నిస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారు అని చాలా ఫీల్ అవుతుందండి. మేడం వీళ్ళ టార్గెటింగ్లు ఏం లేవండి, పిల్ల కొంచెం డీవియేట్ అవుతుంది, అందుకని 2 క్వశ్చన్లు అడిగామనుకోండి పాఠం జాగ్రత్తగా ఉంటుందని తప్ప అంతకు మించి ఇంకేం. పాప ఏమన్నా చేసుకుంటే మేమేమవ్వాలండి? పాప ఏమన్నా చూసుకుంటుందా? మేడం నేను మోహన్ వాళ్ళ మదర్ నండి. బాబుకి 97% వచ్చిందండి లాస్ట్ సెమిస్టర్. సార్ 90% వచ్చిందండి. మీరు క్వశ్చన్లు అడగట్లేదా అండి? పట్టించుకోవట్లేదా మేడం? పిల్లాడు బ్రహ్మాండంగా చదువుతున్నాడు, వాడికి వచ్చిన ప్రాబ్లం
నమస్కారం మేడం. అమ్మ నమస్తే. నా చదువా మేడం మేడం బాలాజీ మేడం మా అబ్బాయి మేడం. వాళ్ళ పాపకి ఎవరికో 90% అంటున్నారు కదా, మా ఓడి బాగా చదువుతాడా మేడం? మేడం ముందర మీ వాడు కాలేజీకి వస్తే ఆ తర్వాత ఏం చదువుతాడు ఎలా చదువుతాడో చూడొచ్చు. వీడి వ్యవహారం చూడండి. చూసారా ఏంట్రా ఇవన్నీ? కాలేజీకి రావా నువ్వు? రోజు పొద్దున్న బాక్స్ కట్టి పంపిస్తున్నాను, కాలేజీకి రావా నువ్వు? సన్నాసి వస్తున్నావా? అమ్మ నేను చదువుకోలేదు, వీడిని నీ చేతుల్లో పెట్టినాను, మీరు పాస్ చేయించమ్మా, నా వల్ల కావట్లేదు అమ్మ వీడి బాధ్యత నీదే తల్లి, టీచర్ అమ్మా. మేడం ప్రతి పిల్లవాడి బాధ్యత మాదే, మీ ఒక్క పిల్లవాడు మాత్రమే కాదు. ఇదివరకు టీచర్ అంటే పాఠం చెప్తే అయిపోయేది, కానీ ఈ రోజుల్లో పరిస్థితి అది కాదు. ల్యాబులు, క్లాసులు, అటెండెన్స్, రిజల్ట్స్, వాల్యుయేషన్, ఇన్విజిలేషన్ ఇవి చాలదన్నట్టు రీసెర్చ్ వర్క్, ఫండింగ్ ప్రాజెక్టులు, పేపర్ ప్రెజెంటేషన్లు ఇవి చాలదన్నట్టు నాకు ఎన్టీఏ, ఎన్ఐఆర్ఎఫ్, ఐఎస్ఓ, ఎఫ్ఎఫ్సి ఇలాంటి ఇన్స్పెక్షన్ వర్కులతో గిలా కొట్టుకుంటూ ఉంటున్నాం మేడం. ఇది చాలదన్నట్టు అదేదో సీరియల్లో పాటలు చూసారా, పడిపోకు చాలు మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు అని అన్నట్టు మాకుండే తలకాయ నొప్పులు ఎప్పుడు ఉండనే ఉంటాయి. అయినా సరే చెరగని చిరునవ్వు మా మొహం మీద ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రతి పిల్లవాడి బాధ్యత మాటిగా తీసుకొని వాడి బాధ్యతను మేము తీసుకుంటూ ఉన్నాం మేడం. ప్రతి పిల్లవాడి బాధ్యత మాదే. అమ్మా పాట భలే పాడావమ్మా, కానీ అదేదో ఇంత బాగా చెప్పావు చూడు, అది నాకేం అర్థం కాలేదు. కానీ బాధ్యత మాత్రం నీదే తల్లి. తల్లి టీచర్ అమ్మా, మా చెప్పాడు నెక్స్ట్ కేబిఎన్ కాలేజీ టీం సామాజిక ప్రవర్తన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా సమాజంలో శాంతి, ఐక్యత, అభివృద్ధి తీసుకుని వస్తుంది. మంచి ప్రవర్తనే ప్రతి మనిషికి నిజమైన ఆభరణం. దీనిని ప్రదర్శించడానికి కేబిఎన్ కళాశాల అధ్యాపక బృందం సామాజిక ప్రవర్తనపై మూకీ అభినయం చేయడానికి వస్తున్నారు. కరతాళ ధ్వనులు. కమాన్.
కాలేజీ కావాలి. డ్రైవర్ వికెట్ సార్. నిజమైన ఆభరణం ఇదే సామాజిక ప్రవర్తన. మన సామాజిక శాంతి, భద్రత, ఐక్యత, అభివృద్ధిని తీసుకుని రావడానికి దోహదపడతాయి. ధన్యవాదములు. నెక్స్ట్ కాంపిటీషను సబ్జెక్ట్ ఫన్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఫన్ ఫ్యాక్ట్స్ నెక్స్ట్ కాంపిటీషన్ అండి. ఇది అయిపోయిన తర్వాత దానిలో ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి పద్మజ గారు, చిట్టూరు హై స్కూల్ నుంచి చాందినిగా మేడం, పిఎస్సిఎంఆర్ నుంచి డాక్టర్ ఏ శ్రీనివాసరావు గారు, కేబిఎన్ కాలేజీ నుంచి డాక్టర్ జేవి చలపతిరావు గారు, హిందూ హై స్కూల్ నుంచి పురుషోత్తం గారు, వీళ్ళు పార్టిసిపెంట్స్ అండి. వీళ్ళు నెక్స్ట్ సబ్జెక్ట్ ఫన్ ఫ్యాక్ట్స్కి వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండండి. ఎస్కేపివి హిందూ హై స్కూల్ నుంచి హరి ఓం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. త్రేతాయుగంలో శ్రీరాముడు విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారం తాటకని వధించి గురువాజ్ఞ పాటించాడు. ద్వాపరయుగంలో ఏకలవ్యుడు తన గురువు ద్రోణాచార్యను కోరగానే బొటనవేలు కోసి గురుదక్షిణగా సమర్పించాడు, చరిత్రకెక్కాడు. నాటి కాలంలో గురువుకు అతని మాటకు అంత ప్రాధాన్యత ఉండేదన్నమాట. కానీ నేటి కాలంలో ఉపాధ్యాయుని పరిస్థితి ఎలా ఉందో ప్రత్యక్షంగా వీక్షించండి. పాఠశాల ప్రాంగణము, విద్యార్థుల కోలాహలము, ఉపాధ్యాయుడు తరగతి గదికి వెళుతూ ఉంటాడు. శ్రీరామ రామ రామేతి రమే నెమ్మదిగా చూసినాడు రా. అలాగే అండి. ఇటేం పర్వాలేదు సార్. ఇటు నుంచి గట్టు వచ్చేసి పని, ఇటు నుంచి దిగట్టు వెళ్ళిపో, ఇటు నుంచి అటు వెళ్ళిపోరా. టైం చాలా హాయ్ బేబీ, బాగున్నావా? హలో హాయ్ బేబీ, బాగున్నావా? ఎలా ఉన్నావు? ఈ జన్మలో వీళ్ళని మార్చలేమండి. ఏ శ్రీనివాసరావు మాస్టర్ అంటే నువ్వేనా? అవునమ్మా, నేనేనమ్మా. ఏంటి మా పిల్ల ఏదో అంటున్నావంట? ఏడు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారేంటమ్మా? ఆపయ్యా,
పుస్తకాలు చదవట్లేదంటావంట, స్కూల్ డ్రెస్ వేసుకు రావట్లేదంటావంట, వాళ్ళతో మాట్లాడద్దంటావంట, వీళ్ళతో మాట్లాడద్దంటావంట. అదేంటమ్మా మీ పిల్ల చదవట్లేదు కాబట్టి చదవట్లేదు అంటున్నావు. ఆపో. అదేంటమ్మా మీ అమ్మాయిని ఏమనుకోకుండా మా మీద పడిపోతారేంటమ్మా? నువ్వు ఒక్కడిగా ఉన్నావేంటయా? స్కూల్లో హెడ్ మాస్టర్ గారు ఉన్నారా? మిగతా మాస్టర్లు ఉన్నారా? వాళ్ళెవరు చెప్పారు, నువ్వే చెప్తావేంటి? అట్లాంటి జోమ్మ మీ అమ్మాయి ఎక్కడైనా వాళ్ళ స్కూల్లో కూడా ఎవరి మాట విందు. ఆపయ్యా నువ్వు. ఇప్పుడు మా అమ్మాయి ఏమైనా చేసుకుందనుకో, నీ మీద ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ చేస్తాను. ఏమనుకుంటున్నావేమో. పదే ఆపల. శ్రీనివాసరావు మాస్టర్ అంటే నువ్వేనా? అవునండి, నేనేనండి. మా ఎస్ఐ గారు రమ్మన్నారు, రండి. ఎందుకండి? ఇక్కడికి వస్తే అన్ని తెలుస్తాయి, రండి. ఇటు వచ్చా వెళ్ళిపోండి, తీసుకెళ్ళి. నమస్కారం ఎస్ఐ గారు. నమస్కారం మాస్టారు. వీళ్ళ అబ్బాయిని మీరు కొట్టారని అతను మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు, నిజమేనా? ఎవరండి? మా అబ్బాయి పేరు తెలియదా మీకు? అదే పేరు రమేష్. వాడు వట్టి గోల్ చేస్తున్నాయండి. క్లాసులో ఎవరిని కూడా చదువుకోనట్లేదండి. సెల్ ఫోన్లు అందరికీ చూపిస్తున్నానండి. అందుకే కొంతగా మందులు ఇచ్చామండి. అవునా? సెల్ ఫోన్ ఇష్టపడ్డాడు, నేను సరదాగా డబ్బులతో కొనిచ్చాను. మీ డబ్బులు కావాలా? అదేమిటండి వాడు డబ్బులు కావాలా? నీకు బాధ ఏంటి? ఏమండి వాడు మత్తు పదార్థానికి లోపలిపోతున్నాడు. సిగరెట్, పాన్ పరాగులు, గుట్టకాలు ఇవన్నీ తింటూ వాడు క్లాసులో కూర్చోకుండా అందరినీ గోల్ చేస్తున్నాడండి. నా ఒక్క కొడుకును కొడతావా? నిన్ను కొడతా? ఆగు, చేయి దించు, దించు. మాస్టర్ అంటే ఏమనుకుంటున్నావు? మీ అబ్బాయి జీవితాన్ని మార్చడానికి నిత్యం ప్రయత్నిస్తున్నాడు. ఏమనుకుంటున్నావు మాస్టర్ అంటే? అసలు వాళ్ళే ముందుగానే మందలించి ఉంటే మా దాకా ఈ సమస్యలు వచ్చి ఉండేవి కావు. గుర్తుంచుకో, మాస్టర్ చేతిలో బెత్తం, మా చేతిలో లాఠీ ఉన్నంతకాలం సమాజం బాగుంటుంది. లేకపోతే సమాజం ఏమవుతుందో నీకు తెలుసా? మర్యాదగా నీ పద్ధతి మార్చుకో, మాట్లాడటం నేర్చుకో మాస్టర్తో. వెళ్ళి మీ అబ్బాయికి చెప్పుకో బుద్ధులు. వెళ్ళు, గో. మాస్టారు, అసలు ఏం జరిగిందో చెప్పండి నిజంగా. ఏమండి వాడు మత్తు మందులకు లోనైపోతున్నాడు. ఆ మత్తు మందులకు లోనైపోయి 2-3 సార్లు పట్టుబడ్డాడు. పోలీసులు కంప్లైంట్ చేద్దాం అంటే వాడి జీవితం నాశనం అయిపోతుందని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తా ఉంటే వాళ్ళు బాధపడతారని చెప్పి నేను ఊరుకున్నానండి. వాళ్ళ పేరెంట్స్ చెప్పండొచ్చుగా మీరు. వాళ్ళు బాధపడతారని, ఎక్కడైతే మళ్ళా వాడి పోలీస్ స్టేషన్కి వెళితే వాడి జీవితం నాశనం అయిపోతుందని, వాడి యొక్క హెయిర్ స్టైల్ కూడా బాగోదండి. ఇంత మంచిగా ఉంటే ఎలా మాస్టర్ మీరు? ప్రస్తుత సమాజాన్ని బట్టి మీరు మారాలి. అసలు వాళ్ళు మీరు చెప్తే మీరు వింటారా? మీకు తెలుసు కదా, మీకు భార్య పిల్లలు సంసారం ఉంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మీకేమైనా జరిగితే సరే, ఈ విషయాన్ని నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. ధన్యవాదాలండి ఎస్ఐ గారు. థ్యాంక్ యూ. గారు కులాసానా? పురుషోత్తం, గోగవరం పురుషోత్తం నాయన నువ్వేనా? మాస్టారు, నా పేరు ఇంటి పేరుతో సహా ఇంత బాగా గుర్తుందా మీకు? నేనెందుకు మర్చిపోతానైనా? నీలాంటి శిష్యుల్ని మర్చిపోతానా? గురుగారు, ఏం చేస్తున్నావు ఇప్పుడు? హిందీ పండితుగా చేస్తున్నాం మాస్టారు. ఏదో మీ దయ వల్ల 4 అక్షరాలు నేర్పించారు, విద్యతో పాటు మంచి సంస్కారం నేర్పించారు. మీ దయ వల్ల మన స్కూల్లోనే పనిచేస్తున్నానండి. శుభస్య శీఘ్రం, చిరంజీవ ఆశీస్సులు అందజేస్తున్నాను నాయన. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తనకన్నా తన శిష్యులు ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకునేది గురువు. ఈ సృష్టిలో తన శిష్యులు ఉన్నత స్థితిలో చూసి ఈర్ష్య అసూయపడిన ఏకైక విజ్ఞాన కని గురువు. తను కరిగిపోతూ జ్ఞానం అనే జ్యోతిని ప్రకాశింపజేసేవాడే దైవాంశ సంభూతుడు గురువు. గురువే తల్లి, గురువే తండ్రి, గురువే దైవం,
గురువే విద్యార్థికి సమస్తము గురువే. ఒక్క మాటలో చెప్పాలంటే తను చనిపోయినా విద్యార్థుల హృదయాల్లో శాశ్వతంగా బ్రతికి ఉండేవాడు గురువు. అతనే నేటి ఉపాధ్యాయుడు. ధన్యవాదాలు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన శ్రీ కన్యకా బ్రహ్మేశ్వరి కృష్ణశెట్టి వెంకటరత్న హిందూ స్కూల్స్ కమిటీ వారందరికీ అనేక దాసోహాలు సమర్పించుకుంటూ ఇక్కడ ఇప్పటిదాకా చూసినటువంటి ఈ హిందూ హై స్కూల్స్ కమిటీ ఉపాధ్యాయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి జడ్జెస్గా రవీంద్రనాథ్ గారు, శశికళ మేడం గారు, అలానే భువన్య మేడం గారు, దే ఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎస్ఏపీ కమిటీ. వారు ముగ్గురు మనకి ఈ కాంపిటీషన్స్కి జడ్జెస్గా వ్యవహరిస్తున్నారు. మేడం గారు, సార్, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్ట్ ఫన్ ఫ్యాక్ట్స్, దీంట్లో ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫస్ట్ సీరియల్ ఆర్డర్ చెప్తున్నాను. పద్మజ మేడం రెడీగా ఉన్నారా? నెక్స్ట్ చాందిని ఫ్రమ్ చిట్టూరు హై స్కూల్, ఫ్రమ్ డాక్టర్ ఏ శ్రీనివాసరావు గారు ఫ్రమ్ పిఎస్సిఎంఆర్, డాక్టర్ చలపతిరావు గారు ఫ్రమ్ కేబిఎన్ కాలేజ్, జి పురుషోత్తం గారు ఫ్రమ్ హిందూ హై స్కూల్. ఈ సబ్జెక్ట్ ఫన్ ఫ్యాక్ట్స్లో గైడ్లైన్స్ అండి. వాళ్ళు సబ్జెక్టులో వాళ్ళు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్కి లిమిట్ అవ్వాలి. అంటే తెలుగు చెప్పేటువంటి మాస్టారు సోషల్ చెప్పకూడదు. మ్యాక్సిమం 5 minutes దీనికి జడ్జిగా వచ్చారు. కాలేజీ పట్ల మీకున్నటువంటి అవ్యాజమైన ప్రేమ మా అందరికీ తెలిసిందే. అయినా మరొక్కసారి 2 మాటల్లో మా అందరినీ ఆశీర్వదిస్తూ మాట్లాడారు. బాగున్నాను సార్. హలో, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఎవ్రీథింగ్ టు ఆల్ ఆఫ్ మై కలీగ్స్. ఈరోజు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మా సెక్రటరీ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఆల్మోస్ట్ ఇవాళ ఎలా ఉందంటే 15 ఏళ్ల క్రితం కాలేజీలో కూర్చున్నట్టుగా ఉంది ఈరోజు నాకు. మీరు అంతా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ప్రోగ్రామ్స్ అన్నీ చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే మేము జడ్జ్ చేయడానికి చాలా కష్టపడ్డాము. అంత బాగా యాక్ట్ చేశారు. నిజంగా టీచర్స్లో కూడా ఎంతటి యాక్టర్స్ ఉన్నారా అని నాకు అనిపించింది. మా రోజుల్లో మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఎవరు. ఇవాళ మన కమిటీ వాళ్ళు ఆ ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి మీ టాలెంట్స్ అన్ని బ్రహ్మాండంగా బయట పెడుతున్నారు. చాలా బాగుంది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ and all my best wishes to you and our college. Bhunya madam. A very good evening to all of you. It is a very great privilege that I am in the company of so many teachers, wonderful gurus. యాక్చువల్లీ నేను ఇలాంటి రోజు వస్తుందని నేను అనుకోలేదు. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ కర్మ, కానీ ఇవాళ కర్మ బౌన్స్డ్ బ్యాక్. ఫస్ట్ టైం నేను టీచర్స్ని గ్రేడ్ చేసే ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎప్పుడు వాళ్ళు నన్ను గ్రేడ్ చేయడమే. ఎనీవేస్, జోక్స్ అపార్ట్, నేను ఈ మాత్రం స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా గురువులు, నా టీచర్స్, వాళ్ళ గైడెన్స్ అండ్ వాళ్ళ సపోర్ట్ వల్లే. అండ్ విషింగ్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. భువన్య మేడం గారికి మన ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ ట్రెజరర్ బాబా విజయ్ కుమార్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం. ధన్యవాదాలు తల్లి. అలాగే శశికళ మేడం గారికి కేబిఎన్ కాలేజీ సెక్రటరీ కరెస్పాండెంట్ శ్రీ తూనుమంట్ల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా బహుకరణ జరుగుతుంది. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఆరోగ్యం సహకరించకపోయినా పిలవగానే ఎప్పుడు పిలిచినా వస్తున్నందుకు మరొకసారి మరి ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఈవినింగ్ టు ఆల్ the legendaries of SKPVV and my colleagues. సైన్స్ని సైలెంట్గా చెప్తేనే ఎవరు వినరండి, మరి ఫన్గా చెప్తే ఎవరింటారో చూద్దాం. రీసెంట్గా మా టీవీ వాళ్ళ ఈటీవీ న్యూస్లో ఒక వార్త వైరల్ అయిందండి. ఏంటో న్యూస్ అంటే డైమండ్ రెయిన్. డైమండ్ రెయిన్, ఎక్కడైనా యాసిడ్ రెయిన్ విన్నాం, మరి వాట్ ఈస్ దిస్ డైమండ్ రెయిన్?
వార్త అంతా కూడా వైరల్లా ఏపీ అంతా బీపీ ఎక్కినట్టు వైఫైలా తాకి ఊరంతా షాక్ కొట్టినట్టు కరెంట్ షాక్ కొట్టిందండి. ఏ షాక్ నుంచి అయినా బయటకు వచ్చేది తొందరగా మా నారీ శక్తే కదండి. అందుకని తొందరగా మేల్కొని వాడా అందరం కలిసి విజయవాడ నుంచి మన ఏపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్త్రీ శక్తి ఉచిత బస్సులో అందరం కూడా మన రత్నాల సీమ రాయలసీమకి బయలుదేరామండి. ఆషాఢం ఆఫర్స్ అన్నా, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అన్నా ముందుండేది మా శ్రీశక్తే కదండి. డైమండ్స్ కోసం పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా బాగా వెయిట్ చేసాం. మధ్యాహ్నం ఏమో భోజనం చేసాము, ఆకాశం కేసి చూసాం. నైట్ డిన్నర్ చేసి మళ్ళీ ఆకాశంకి చూసాం. ఏ డైమండ్ కూడా ల్యాండ్ అవ్వలేదండి. మార్టీ న్యూస్ మళ్ళీ చూసి ఒక విషయం అయితే కన్ఫర్మేషన్ చేసుకున్నామండి. యాసిడ్ రైన్ మన వాకిట్లో కాదంటండి. యాసిడ్ రైన్ నాట్, డైమండ్ రైన్ మన వాకిట్లో కాదంటండి, పక్కింట్లో ఉన్నటువంటి నెప్ట్యూన్ అండ్ యురేనస్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దేర్? ద కార్బన్ హైడ్రోజన్ బాగా కలిసిపోయి కొండలుగా ఉండి విడిపోకుండా ఎండకు వేడెక్కి వానకు తడిసి కార్బన్ హైడ్రోజన్ విడిపోయి హైడ్రోజన్ ఎటో పోయిందండి, కార్బన్ కండెన్స్ అయ్యి డైమండ్లా ల్యాండ్ అయిందండి. ఇదండి అక్కడ జరిగేది. దిస్ ఈస్ నథింగ్ బట్ డైమండ్ రెయిన్. అక్కడికి ఏ బస్సు లేక వాపస్ మళ్ళీ మా ఇంటికి వచ్చేసామండి. ఇదండి జరిగింది. అండ్ బీయింగ్ యాజ్ ఎ సైన్స్ టీచర్, teaching of science is very silence for us. లైట్ ఏమో విజిబుల్ అవ్వదు, సౌండ్ ఏమో టెరిబుల్. ఎలక్ట్రోమాగ్నెటిజం ఎవరికి ఎక్కదు. కరెంట్ ఉందంటారు, పట్టుకుంటే షాక్ అంటారు. వాక్యూమ్ లో ఏమీ లేదంటారు. అక్కడ స్టార్స్, ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ ఇవన్నీ చాలాగా మనం పంపించే శాటిలైట్స్. మరి ఏమీ లేదంటారు, మరి అందరూ ఎందుకు అక్కడికి వెళ్తుంటారు? ఎస్, ఇదంతా చాలాగా రీసెంట్గా మన ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కూడా పంపించాడండి. ఇదంతా అర్థం కాక మా స్టూడెంట్స్కి ఏమో కన్ఫ్యూజను, మా టీచర్స్కి ఏమో ఫ్రస్ట్రేషను. మళ్ళీ మా హెచ్ఎం అడుగుతుందండి డిస్టింక్షన్. ఎలా అండి మేము సైన్స్ చెప్పేది? ఏంటండి మా సైన్స్ టీచర్స్కి బాధ? కానీ మేము సైన్స్ చెప్తున్నామండి. I'm very fascinated about our Einstein's relative theory. ఐన్స్టీన్స్ రిలేటివ్ థియరీ చాలా బాగా వచ్చు అనుకొని క్లాస్కి చాలా పవర్ఫుల్గా వెళ్ళి క్లాస్ అంతా ఒక్క నిమిషం కూడా వేస్ట్ లేకుండా చెప్పానండి. మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి ఎనీ డౌట్స్ చిల్డ్రన్ అని అడిగాను కొంచెం ప్రౌడ్గా. టీచర్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద చాప్టర్ అని మా స్టూడెంట్ అనేసరికి సైలెంట్గా మళ్ళీ కూర్చొని వాడికి వైలెంట్గా ఆన్సర్ చెప్పానండి. రే, నీ పక్కన నీకు ఇష్టమైన స్టూడెంట్ కూర్చుంటే 1 hour కూడా ఒక నిమిషంలా ఉంటుంది. అదే నీ పక్కన నేను కూర్చుంటే ఒక నిమిషమైనా గంటలా ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ రిలేటివిటీ. దిస్ ఈస్ సైన్స్. సైన్స్ ఈజ్ లైఫ్. లైఫ్ ఈజ్ సైన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అవర్ సల్ఫర్ potassium combines with phosphorus always gives a double victory. Escape PV institutions always should drop. Thank you for giving me the opportunity to showcase our talents. Thank you very much. సభకు నమస్కారం. ముందు సభకు నమస్కారం అన్నాను కానీ నా ఇంట్రడక్షన్ నేను చెప్పుకోలేదు. నేను చాందిని చిట్టూరి హై స్కూల్లో మదర్ టీచర్గా చేస్తున్నాను. కాబట్టి నేను ఈరోజు చెప్పే ఫ్యాక్ట్స్ అందరికీ నవ్వొచ్చినా నవ్వెట్టాడు నాటకాలైనా చెయ్యండి అని కోరుకుంటున్నాను. అండ్ ముందు ఒక జడ్జెస్కి అందరికీ ఒక విన్నపం. బికాజ్ నేను ఒక హిందీ కమ్యూనిటీకి చెందిన దాన్ని. మై మదర్ టంగ్ ఈజ్ హిందీ యాక్చువల్లీ. కానీ తెలుగులో ప్రయత్నించడానికి నేను ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే ఈ స్టేజ్ ఎక్కానమాట. యాజ్ మదర్ టీచర్స్ మేము అన్ని సబ్జెక్టులు చెప్పాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుగుతో మొదలు పెడదాం. ఎందుకంటే తెలుగు మన తల్లి, అమ్మ తల్లి. సో లెట్స్ స్టార్ట్ ఇన్ తెలుగు. ఫస్ట్ మనకి తెలుగులో పద్యం కానీ పదాలు కానీ ఒకే పదానికి చాలా మీనింగ్స్ ఉంటాయండి కదా. దీంట్లో చాలా మంది జెన్ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. మా జెన్ స్టాఫ్ అయితే ఈ ఫుల్ జోష్లోనే ఉన్నారు. ఆ జెన్ స్టాఫ్కి ఎవరో ఒక్కసారైనా వాళ్ళ వైఫ్ గాను లేకపోతే
వాళ్ళ మదర్ గానో ఫోన్ చేసి ఇంటికి ఎప్పుడు వస్తారండి, ఇంటికి తొందరగా రండి అంటారు. అంటే రా అనే అక్షరం చాలా గట్టిగా పలుకుతారనమాట. కానీ మనం జెన్ స్టాప్ ఏం చేస్తారు తెలుసా, దాన్ని లైట్ తీసుకుంటారు, ఇంటికి తొందరగా వెళ్ళరు. రా అనే మీనింగ్ ఏంటంటే మనకి తెలుగులో వెంటనే రా, లేకపోతే నీకు ఉంటుంది చూడు నాన్న, ఇంటికి వెళ్ళిన తర్వాత బజ్జలే దబిడి దిబిడే జై బాలయ్య. రెండోది, మాకు సైన్స్లో మనం అందరం చెప్తాం ఏమని, కెమిస్ట్రీ కానీ సైన్స్ కానీ రియాక్షన్స్ ఇస్తాయి అని చెప్తాం, రియాక్షన్స్ ఇస్తున్నాయి అని. ఆ రియాక్షన్స్ మన టీచర్కి బాగా ఇంప్లిమెంట్ అవుతుందండి. ఎలా అంటారా, ఎలాగో తెలుసా, మన పిల్లల్లో పేపర్ కరెక్షన్ చేసేప్పుడు ఆ రియాక్షన్ చూస్తే ఉంటుందండి, ఆ రియాక్షన్కి వాళ్ళకి నోరు కూడా బ్లాస్ట్ అయిపోతాయి అన్నమాట, నా పేపర్ ఎగిరినట్టు. మేము పీటీలు కూడా ఆడిస్తూ ఉంటాం కదా మదర్ టీచర్స్ని మేము కదా. అలాగే మా స్కూల్లో కానీ బయట స్కూల్స్లో కానీ ఇంటర్ హౌస్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఇంటర్ హౌస్ కాంపిటీషన్ పిల్లలకి జరిగితే ఫిజికల్గా హెల్దీగా ఉంటారని చెప్పి మా పీటీ వాళ్ళ నమ్మకం. కానీ అక్కడ జరిగేది ఏంటో తెలుసా, మెంటల్ టెన్షన్. ఎందుకంటే టీచర్సే ఎక్కువ మెంటల్ టెన్షన్ ఫీల్ అవుతారనమాట. మా గ్రూప్ విన్ అవ్వలేదు, మా గ్రూప్ విన్ అవ్వలేదు అని చెప్పి మేము ఎక్కువ టెన్షన్ ఫీల్ అయిపోతాం. ఫిజికల్ స్ట్రెంత్ ఏమో కానీ మెంటల్ స్ట్రెంత్ ఎక్కువైపోతుంది అన్నమాట. తర్వాత మన కెమిస్ట్రీలోనే బాండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అమ్మ పిల్లలు బాండ్స్ ఫామ్ అవుతున్నారా, చూడండి రా, చదవండి రా, సబ్జెక్ట్ మీద బాండింగ్ పెంచుకోండి రా అంటే వీళ్ళేమో ఓ మై ఫ్రెండ్ అని బాండ్లు పెంచుకుంటున్నారు. ఇక్కడ మనకి రన్నింగ్ రేస్ పెడతారు, 100 మీటర్స్ రేస్ ఏమో 10 సెకండ్స్లో పరిగెత్తారు మన పిల్లలు. అదే ఎగ్జామ్లో 10 క్వశ్చన్లు ఇచ్చినా ఒక్క క్వశ్చన్ కూడా రాయరన్నమాట. కాబట్టి యాజ్ అ టీచర్స్గా మనం ఒకటే రియాక్ట్ అవ్వాలి, స్ట్రెస్ బస్టర్. ఇది మన మంత్రం. ఏ మంత్రం? అదే ఆడవాళ్ళం అయితే ఇలా పెట్టుకొని ఇలా అనగలుగుతాం. అదే మన మంత్రం ఏంటి? స్ట్రెస్ బస్టర్స్. మన స్ట్రెస్ బస్టర్స్ బాగుంటే మనం బాగుంటాం. అలాగే కెమికల్ రియాక్షన్స్ బాగుంటే పిల్లలు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా చదవటానికి ప్రయోజిస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మొట్టమొదట ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ యాజమాన్యానికి మనసా వాచా కర్మణ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నా పేరు శ్రీనివాసరావు ఫ్రమ్ పిఎస్సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి. సో ఇందాక సార్ ఇంకా టైం స్టార్ట్ అవ్వలేదు, జడ్జెస్కి ఒక విన్నపం అని మా కొలీగ్ ఇప్పుడే మాట్లాడారు. ఇచ్చే విధంగా అంటే నేను చెప్పబోయే చిన్న ఆసుగా కాన్సెప్ట్ ఏంటంటే, ఒక ట్రెడిషనల్ టీచర్కి ఒక మోడర్న్ స్టూడెంట్కి ఈరోజు మాస్టర్లు పడుతున్నటువంటి కష్టాల గురించి చాలా 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 ఎక్స్ట్రాడినరీగా మా తోటి సోదరీమణులందరూ చాలా బాగా విన్నవించారు. వాటి నుంచి తీసుకున్న చిన్నపాటి ఎసెన్స్ని ఐఎమ్ ట్రైంగ్ టు ప్రొడ్యూస్ హియర్, బట్ విత్ సమ్ ఫన్. ద ఒరిజినల్ ఫ్యాక్ట్స్ వాట్ ఐ కలెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఈవెంట్ విత్ సమ్ ఫన్. రైట్, స్టార్ట్స్ నౌ. మొట్టమొదట క్లాస్లో టీచర్ ఎంటర్ అయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బర్త్డేకి కేక్ పట్టుకొచ్చినట్టుగానే ఓ మోడర్న్ స్టూడెంట్ క్లాసుకి పాయసం తెచ్చాడు. తెచ్చి మాస్టారు ఇదిగోనంటే ఇచ్చాడు. ఏంటి అంటే ఇవాళ మీరు తినంటే మా ఇంట్లో చెప్పారండి అన్నాడు. సో అంటే విద్యా వ్యవస్థ మోడర్న్ టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్ డే బై డే హౌ ఇట్ ఈస్ కమింగ్ దట్ సినారియో. సెకండ్ థింగ్, సరే తెలుగు మాస్టర్ వచ్చారు, ఆయన గ్రామర్ క్లాస్ స్టార్ట్ చేశారు. మొట్టమొదటిగా ప్రతి పదార్థాలు దీంతో స్టార్ట్ చేశారు. పిల్లల్ని అడిగాడు ఫస్ట్ క్వశ్చన్, శుభోదయం అంటే ఏంట్రా? మా ఎదురింట్లో ఉండే శుభని ఉదయం నుంచే చూడడాన్ని శుభోదయం అంటారు సార్. అమ్మోని మాస్టర్ గారు మనసు పాడి ఇంకొకటి అడిగాడు, బాబు
నీకు చారుశీల నానార్థాలు చెప్పరా అబ్బాయి అన్నాడు. మా అమ్మ పెట్టే చారుకి ఏనాడు శీలం కనపడలేదు సార్ అన్నాడు. చారుశీలకి నానార్థాలు. వీడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడని మాస్టర్ ఇంకో కొత్త కాన్సెప్ట్ తీసుకుని సందర్భ వాక్యాలు తెలుగు గ్రామర్లో ఆయన అడిగాడు, ఏమీ బాగోలేదు సందర్భ వాక్యం చెప్పరా అన్నాడు. మా మాస్టర్ మగం ఏమీ బాగోలేదు అని చెప్పాడు. వాడికి మార్కు వెయ్యాలా, వాడు అన్నందుకు బాధపడాలో తెలియదు. 2, మనసు సరే వీడు ఇలా చెప్తున్నాడని ఇంకో సందర్భ వాక్యం ఇచ్చాడు. మనసు పాడైపోయింది, మా అన్నయ్యతో చదువుతున్న క్లాస్మేట్ని చూస్తే నా మనసు పాడైపోయింది సందర్భ వాక్యం చెప్పాడు. మార్క్ ఇవ్వాలా తప్పు పట్టాలా? సరే సందర్భ వాక్యాలు అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుందని మాస్టర్ నెక్స్ట్ టాపిక్లోకి వచ్చారు, నానా అర్థాలు. సో నానా అర్థాలు చెప్పండి రా అబ్బాయి అని మొట్టమొదటి అర్థంగా టీచర్ ఇందాక మా రామకృష్ణ గారు చెప్పారు, టీచర్ అనేవాడు టీకి కదిలేవాడే టీచర్ అంటారు అని. ఇదే నా స్కూల్లో స్టూడెంట్ టీచర్కి ఇచ్చిన అర్థం ఏంటంటే వాడు టీచర్ అనగానే ఖచ్చితంగా టీకి కదిలేవాడు టీచర్. సరే ఇది బాగలేదు, ఇంకొకటి ఇద్దామని చెప్పని నానా అర్థాల్లో సప్తపది అంటే ఏమిట్రా అబ్బాయి చెప్పరా అన్నాడు. సప్తపది అంటే ఏం లేదు సార్, 7 రకాల 7 విద్యా సంస్థల్ని ఒక్క తాటి మీద నడిపించే ఎస్కేపీవీవి సంస్థే సప్తపది అంటారండి అన్నాడు. సరే ఇక్కడికి నానార్థాలు అయింది. ఇంకా నెక్స్ట్ సమాసాలు, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళారు మాస్టర్. సమాసాల్లో లవకుశులు చెప్పరా అబ్బాయి సమాసం ఏ సమాసం అని. అంటే చాలా ఖుషి అనే అమ్మాయిని బాగా లవ్ చేయడాన్ని లవ్ ఖుషి అంటారండి అని సమాసం చెప్పాడు. సరే బాబు వీడి తెలుగు ఇలా ఉంది కదా అని మాస్టారు గురు శిష్యులు అంటే ఏంట్రా అన్నాడు. గురువు గారికి కనిపించకుండా తిరిగే శిష్యుడే గురు శిష్యుడు మాస్టారు అన్నాడు. సమాసాన్ని చెడగొట్టి పలికేటువంటి వాళ్ళు సిద్ధాస్తులు ఈనాటి విద్యార్థులు అవుతున్నారు అనేటువంటిది. సరే ఇంక ఈ గ్రామర్తో విసిగిపోయినటువంటి మాస్టారు నిత్య సత్యాలు, జీవిత సత్యాల్లాగా రోజుకు ఒక సత్యం ఉన్నటువంటి విషయం చెప్తూ రోడ్డు మీద నడిచేటప్పుడు కుడి పక్క నడిస్తే మంచిదా ఎడం పక్క నడిస్తే మంచిదా అన్నాడు. ఈ పిల్లాడు పక్కన ఆన్సర్ ఇచ్చాడు, బస్సు కింద పడకుండా ఎటు పక్క నుంచి నడిచినా మంచిదే మాస్టారు అన్నాడు. ఇది వాడు చెప్పినటువంటి జీవిత సత్యం. ఇక ఈ పాఠం జరుగుతుంటే ఇలాగే నాకు ఇచ్చిన టైంలాగే వాడికి టైం అయిపోతుంది, కొంచెం బాగా డల్గా ఉన్నాడు. సరే ఈ లోపల పక్కన ఏదో పాపం ఆ బిల్డింగ్ కాలి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి అంటుకుంటుంటే విద్యార్థులు ఎదురకుండా డల్గా ఉన్నారు. ఎందుకురా వాడంటే ఏడుస్తున్నాడు. సరే మొత్తం మీద బై గాడ్స్ గ్రేస్ అందరూ బయటకు వస్తున్నారు, మాస్టర్లు టీచర్లు అందరూ బయటకు వచ్చారు. సరే మాస్టర్ వాడిని బొజ్జగించాడు, ఏడవకురా మాది ఎస్కేపీవీవి సంస్థ, ఓ స్కూల్ కాలిపోయినా పర్వాలేదులే మళ్ళీ కట్టిస్తారు, నువ్వు బాధపడకరా అంటే వాడు ఇంకా డబుల్ వెలాసిటీ పెంచి ఏడుస్తున్నాడు. మాస్టర్కి బాధ వచ్చి పాపం ఇలాంటి విద్యార్థులు ఇంకా ఉన్నారా, ఎందుకు ఏడుస్తున్నావు రా అబ్బాయి అంటే మాస్టారు స్కూలే అంటుకుపోయింది మాస్టర్లు అందరూ బయట టెంట్లోనే కూర్చున్నారు మాస్టారు అన్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సరే పెళ్ళైన కొత్తలు మా ఆవిడ్ని కూర్చోబెట్టి ఏదో మన విద్యా ప్రదర్శన చేద్దామని, ఇదిగో ఈ తొట్టు ఉంది, తొట్టుకి 3 ట్యాపులు ఉన్నాయి. మొదటి ట్యాపు ఓపెన్ చేస్తే ట్యాంకు 20 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. రెండో ట్యాప్ ఓపెన్ చేస్తే 10 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. మూడో ట్యాప్ ఓపెన్ చేస్తే 8 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. 3 ట్యాపులు ఒకేసారి తిప్పితే ట్యాంక్ 8 నిమిషాల్లో ఖాళీ అవుతుంది అన్నారు. ఎవర్రా నీకు ఉద్యోగం ఇచ్చిందన్నారు. అంటే ఇలా అనలేదు కానీ ఎవరు మీకు ఉద్యోగం ఇచ్చిందన్నారు. ఏమిటంటే నీ బొంద 3 ట్యాపులు తిప్పితే ఎక్కడి నుంచి వస్తుందో మొత్తం ఖాళీ అవుతుంది, ట్యాపులు తిప్పేసుకో అప్పుడు నిండుతుందని చెప్పింది ఆవిడ. అంటే మనం ఏదో లెక్కల మేషాల్లో ఎల్సీఎం ఇవన్నీ చెప్దామని ప్రయత్నం చేశాం, కానీ ఆవిడ చెప్పింది 3 ట్యాపులు తిప్పితే ఖాళీ అవటం నిండటాలు ఉండవరా నాయన, 3 ట్యాపులు కట్టేసుకో, ఇలాంటి పిచ్చి చదువులా నువ్వు చెప్పేది కాలేజీకి వెళ్ళి అని చెప్పింది ఆవిడ. ఇలాంటి సన్నివేశాలు ఉపాధ్యాయుల జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి. అప్పట్లో తెలుగు భాష అయిన కొత్తలు
ఒక పిల్లాడు వచ్చి లంగూడి అంటే ఏంటండి అని అడిగాడు. లంగూడి అంటే ఏంటండి అని అడిగారు. అర్థం కాలా. సరే రేపు చెప్తాలేరా అని మనం ఏదో కొంచెం చూసి, పతంజలి గారు అంటే వ్యాకరణం రాసినటువంటి వాడు, ఆయన మహానుభావుడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాం. ఏవో అయ్యా లంగూడి అంటే ఏంటండి అన్నాను. మాస్టర్ సీనియర్ కదా అని చెప్పి, నాకు తెలియదండి అన్నాడు. ఇలా తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని పుస్తకాలు అన్నీ అడిగేశాం. అయిపోయిన తర్వాత వాడు మాత్రం ఆ సినిమాలో చూపించినట్టు నేను ఎక్కడ కనపడ్డా, సార్ లంగూడి, సార్ లంగూడి అంటున్నాడు వాడు. ఈ లంగూడి గోళ ఏమిటో నాకు అర్థమై చావలేదు. మొత్తం మీద ఏదో వారం 10 రోజులు గడిపాను, అటు గడిపాను, హోంవర్క్ రాసావా అన్నాం, అదన్నా ఇదన్నా అయిపోయింది. అంతా చిట్ట చివరికి ఆవేశం పట్టలేక తట్టుకోలేక, ఒరే నువ్వు ఎక్కడ చదివావో అది పట్టుకురారా అన్నాడు. చూపించాడు వాడు. ఏ లంగూడి వ్యాకరణ సూత్రం అది. వాడు నన్ను నేర్పించాలని మొట్టమొదట్లో ఆపేసేసి ఏ తీసేసి లంగూడి కనిపెట్టాడు. లంగూడి అంటే ఏంటి మాస్టారు అన్నాడు. ఊరిని దుంపదగా ఇదా వచ్చింది. నా చేత కనీసం వారం 10 రోజులు ఏడిపించాడు వాడు. అంటే ఉపాధ్యాయుడి జీవితంలో ఇట్లాంటివి సరదాలు సన్నివేశాలు చాలా ఉంటాయి. అవన్నీ స్వీకరించినప్పుడే మన ప్రొఫెషన్ని చాలా ఆనందంగా గడుపుకోగలుగుతామని తెలియజేస్తూ శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకు రాబోతోంది అసలు సిసలైనటువంటి రామబాణం మా జేవి చలపతిరావు గారు కేబీఎన్ కాలేజీ నుంచి. ధన్యవాదాలండి. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందల మంది గురువులని పరిపోషిస్తున్నటువంటి విద్యా సంస్థలు, ఆ విద్యా సంస్థల్ని పరిపోషిస్తున్నటువంటి యాజమాన్య దేవుళ్లకు నమోవాకములు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో చాలా ఒక చక్కని పండుగ వాతావరణం కేబీఎన్ కళాశాలలో ఇవాళ మన మాతృ సంస్థల విద్యా సంస్థలు అన్నీ కూడా సమ్మిళితమైనటువంటి ఒక చక్కని సుదినం ఇది. ఉపాధ్యాయులకు నిజమైన కీర్తి కిరీటం ఇది. అటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సమయం అయిపోతుంది మా శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా నమస్సులు తెలియజేస్తూ, ఒక కళాశాలలో అధ్యాపకుడు తన బోధనలో విద్యార్థులని మైమరిపించాలి. విద్య ద్వారా తాను చెప్పే అంశము ఏదైనప్పటికీ కూడా వారి యొక్క ఆలోచనల్ని మార్చగలగాలి, చెడు నుంచి మంచి వైపుకి మార్చగలగాలి. నేను తెలుగు భాష మీద ఉన్నటువంటి పద్యాన్ని విద్యార్థుల ముందు నేను ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక పద్యాన్ని రాసి వారికి వినిపిస్తున్నటువంటి ధోరణి మీకు తెలియజేస్తున్నాను. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగొకండ, ఎర్లను పులుగొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మన తెలుగు భాషల గురించి కృష్ణదేవరాయలు చెప్పిన ఈ ఘనమైన పద్యాన్ని ఒక తెలుగు అధ్యాపకుడిగా మీకు బోధిస్తున్నాను. విద్యయేలయన్న వెలుగు కాకరపర్తి, విద్యయేలయన్న వెలుగు కాకరపర్తి, అన్ని విద్యలకును ఆది మూలమదియే, విజయవాడలోన విలువల కోవెల తెలిసి కొనుమునరుడా తెలివి మీరా. తెలుగు భాష యొక్క అదే వరవడితో మన కళాశాలలో మీకు ఇటువంటి విలువలు నేర్పుతున్నటువంటి తెలుగు అధ్యాపకుడిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇవాళ వ్యాకరణం తెలియనటువంటి వాడు నిజంగా విద్యార్థి కాదు. ఎందుకంటే అమ్మ ఒడిలోనే మనం నేర్చుకుంటాం కదా నాన్న. అటువంటి వ్యాకరణంలో సందులున్నాయి, సమాసాలున్నాయి. సందులు ఎవరన్నా తెలిసిందా? మీరు చెప్పండి. తెలుసా నీకు? ఏమిరా చెప్పు ఒకసారి. ఏంటి? మీ ముందు సందు, వెనక సందు, పక్క సందా? అరే నాయనా, సందులంటే ఇవి కాదురా. ఆ సందుల్లో గొంతుల్లో పడి తిరిగే కదరా అమ్మా నాన్నలు మన ఇక్కడ చేర్చారు. సందులు అంటే ప్రతి పదాన్ని కూడా ఒకటి చేసి ఒక చక్కని అర్థం ఇచ్చేటువంటి సందులురా. ఇందాక మనం చెప్పాం ఈలంగుడి, ఈలంగూడినా అనే పదంలో ఆకారం నుంచి అకారము నుంచి ఆదిగా ఎన్నో అక్షరాల సమన్వయమే మన పదకోశం. అటువంటి భాషలో సందులు సమాసాలు లేకుండా మనకి వాచికం రాదు నాన్న, మాట్లాడటం రాదు. సమాసాలు ఎవరికన్నా తెలుసా నాన్న? ఏమిటది? 2 తినొచ్చావా? అరే నాయన, తిన్నవి అవి సమోసాలు రా. నేను అడుగుతున్నది సమాసములు. సమాసములు కూడా తెలియకుండా మీరు ఈ రోజున తరగతిలో కూర్చున్నారు అంటే తెలుగు అధ్యాపకుడిగా నేను చాలా నొచ్చుకుంటున్నాను నాన్న.
సమాసము అంటేనే రెండు పదాలని మిళితం చేసి ఒక ప్రత్యేక అర్థాన్ని ఇచ్చేటువంటి ఒకే పదాన్ని సమాసము అంటారు. మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కదా, మీరంతా కూడా విద్యార్థుల యొక్క సమూహము. సమూహము అంటే అందరూ కలిసి ఒకటే క్లాసులో ఉన్నారు కాబట్టి ఇది ఒకటే తరగతి అవుతుంది. కాబట్టి పదాల మధ్య సమాసాలు సందులు ఉంటాయి. వీటిని వైయాకరణులు అద్భుతంగా చెప్పారు. కాబట్టి విశేషాంశాలని అలంకారాలని చందోబద్ధంగా నేర్చుకోవటమే వ్యాకరణము. అదే భాషకి పట్టు, అది నేర్చుకోవాలి మనం. కాబట్టి కళాశాలల్లో విద్యార్థులకి విలువలతో కూడిన విద్య నేర్పడం అంటే సంభాషించడం, అమ్మా నాన్నలతో సంభాషించడం నేర్పాలి. వారితో ఎంతో గౌరవంగా మాట్లాడాలి. పెద్దలకి గౌరవం ఇవ్వని పెద్ద చదువులు ఎందుకండి? కాబట్టి మేము గురువులము, గుర్తుండేలా బోధించాలి. అటువంటి బోధన ఎక్కడైతే ఉంటుందో ఆ సంస్థలు భగవంతుడు ఆశీస్సులతో అవి అంతకంతకి ప్రకాశిస్తాయి. కాబట్టి తెలుగు భాష యొక్క విలువని మీ ముందు ప్రతి తరగతిలోనూ చెబుతూనే పాఠ్యాంశాల్ని మనం బోధించుకుందాం. ధన్యవాదములతో. ముందుగా సబ్జెక్ట్ ఫ్యాక్ట్స్ ఈ విషయంలో నేను మన ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన ఫ్యాక్ట్తో నిలబడదాం అనుకుంటున్నా. శ్రీ కన్యకా పరమేశ్వరి విశ్వంశెట్టి వెంకటరత్నం హిందూ హై స్కూల్స్ ఆధ్వర్యంలో నడపబడే సంస్థలకి, ద సోకాల్డ్ కార్పొరేట్ సంస్థలకి నేను గమనించినటువంటి తేడా, కార్పొరేట్ స్కూల్స్లో, కార్పొరేట్ కాలేజెస్లో దే ఆర్ టేకింగ్ డైమండ్ లైక్ స్టూడెంట్స్. They are taking diamond-like students and they are giving them just polish. But in our institutions, we are taking muddy stones also and we are changing them into marbles. That is the greatness of SKPV Hindu High Schools institutions. Thank you, sir. Ramakrishna garu చెప్పినట్టుగా మా స్కూల్ అంతా కూడా మేము పెద్దవలసి వారిని, ఇక్కడంతా యూత్ కనబడుతుంది. మీతో మేము పోటీ పడలేం, 100% ఫ్యాక్ట్. కానీ మాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంగ్లీష్ భాషలో ఫన్నీగా కనబడేటువంటి కొన్ని మిస్టేక్స్ తీసుకుందాం మనం. సుబ్బారావు గారు ఏదో ప్రభుత్వ పథకాలతోటి, ఉచిత పథకాలతోటి బీటెక్ దాకా విద్యను సాగించాడు. బీటెక్ అయిన తర్వాత ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం వచ్చింది. మొట్టమొదటిసారి కదా ఫ్రెండ్స్ అందరూ కూడా రకరకాల సలహాలు ఇచ్చారు సార్కి. లోపలికి పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళమాకు, వెళ్ళిన తర్వాత కూర్చోమంటేనే కూర్చో, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, ఇలాంటి రకరకాల సలహాలతోటి ఇంటర్వ్యూకి అరాకొరా ఇంగ్లీషు భాషతో బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళంగానే రూమ్ దగ్గర పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. మనకి కాలేజీలో పర్మిషన్ తీసుకునే అలవాటే లేదుగా. లోపలికి వెళ్ళిపోతా ఉంటే స్కూల్లో వాడినటువంటి మాట గుర్తొచ్చింది. మై కమింగ్ సార్, మై కమింగ్ మేడం అంటూ లోపలికి ప్రవేశించాడు. అక్కడ కనపడంగానే గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్ అంటూ అందరినీ ఒకసారి విష్ చేశాడు. ఓకే, టేక్ యువర్ సీట్ అని చెప్పారు అక్కడ ఉన్నవారు. ఆహా, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ సౌలభ్యం కూడా ఉందా, టేక్ యువర్ సీట్ అనగానే మన సుబ్బారావు గారు కుర్చీ తీసుకుని బయటకు వచ్చాడు. ఒక మినిస్టర్ గారిని స్కూల్లో జరిగేటువంటి రిపబ్లిక్ ఫంక్షన్ పిలిచారండి. ఆయన వస్తూనే జెండా పండుగ ఓకే, దీని గురించి ఏం మాట్లాడాలా ఆలోచించుకుంటూ కంగారు పడుతూ వస్తున్నాడు. అక్కడికి రాగానే స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్ స్టేజ్ ముందు కూర్చుని, ఇప్పుడు మినిస్టర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను అనగానే ఒక్కసారి సీరియస్ అయిపోయారు ఆయన. నేనంటే మినిస్టర్ ఏంటి, స్కూల్ హెచ్ఎం ఉన్నాడు, స్కూల్ టీచర్లు ఉన్నారు, నేను ఈ స్టేజ్ని డెకరేషన్ చేయలేండి
అనుకుంటూ చాలా చాలా కోపంతో బయటికి వెళ్ళిపోయారు ఆయన. అలా వెళ్తూ దారిలో యాక్సిడెంట్ కూడా అయింది ఆయనకి. లోకల్లో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తీసుకెళ్లారు. చిన్న గాయమే అది. జనరల్గా మనందరికీ తెలిసిన పదమే. అలా గాయమైనప్పుడు కుట్లు వేయాలంటే లోకల్ అనస్థీషియా ఇస్తారు. డాక్టర్ గారు అన్నారు, సార్కి లోకల్ అనస్థీషియా ఇద్దామండి అన్నారు. అనగానే మినిస్టర్ గారికి మళ్ళీ ఒక్కసారి కోపం వచ్చేసింది. నాకు లోకల్ మందులు వాడతారా, ఫారెన్ పంపించాల్సిందే అనుకుంటూ చాలా కోపంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. ఒక హోటల్లో మేనేజర్కి ఏదో శబ్దం వినపడి ఎదురుకు వచ్చారు. సప్లయర్తో కస్టమర్ గొడవ పడుతున్నాడు. అయ్యో ఏంటా గొడవ? కస్టమర్, నేనేం చెప్పాను వాడేం చెప్పాను చూడండి, తెచ్చారు చూడండి. సరే సార్ మీరేం చెప్పారు? ఐ ఆస్క్డ్ హిమ్ టు బ్రింగ్ 2 half-boiled eggs. ఆ సప్లయర్, నేను అదే తెచ్చాను కదండి. ఐ సెట్ 2 half-boiled eggs. అదే కదండి 2 కలిపి 1 full boiled తెచ్చానన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. టీచర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మనం ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్స్ కమిటీ నుంచి మేనేజ్మెంట్ మన అన్ని గ్రూప్ సంస్థలకి ఈరోజు నిర్వహించినటువంటి కాంపిటీషన్స్ దీంతో ముగించుకున్నాం. అంత్యాక్షరి పోటీ మాత్రం ఇంకొక ఈవెంట్లో ఎప్పుడైనా మనం కండక్ట్ చేసుకుందాం, టైం అయిపోతుంది కాబట్టి. ఇందుకు సహకరించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన మేనేజ్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. అందరికీ ధన్యవాదాలు. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి మా అందరికీ కూడా వెనుకుండి మద్దతు ఇచ్చి ప్రోత్సహించినటువంటి పెద్దలు, మన ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ జనరల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ గోపిశెట్టి మల్లయ్య గారిని మన అందరి హర్షధ్వానాల మధ్య స్టేజ్ మీదకి వచ్చి బహుమతులు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. 10 నిమిషాల పాటు మరి జడ్జిమెంట్ తయారవుతుందండి. ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో నడిచేటువంటి మరి 7 ప్రముఖ విద్యా సంస్థలకి మరి ఆధిపత్యం వహిస్తూ నిర్వహిస్తున్నటువంటి ప్రిన్సిపాల్స్, హెడ్ మిస్సెస్ ఇక్కడ ఉన్నారు. ముందుగా హోప్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మా అమ్మాయి డాక్టర్ కృష్ణవేణిని వచ్చి ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్ అనుకున్నాం, కానీ ఎంత గ్రాండ్గా చేస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ ప్రోగ్రామ్ని. ఒక క్షణం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కానీ ఒక ఫ్యాకల్టీగా మనం చెప్పే ఈ క్లాస్ వర్క్ ఇవన్నీ పక్కన పెట్టి ఒక చిన్న పిల్లలాగా అందరం కూడా ఎంగేజ్ అయ్యి ప్రతి ప్రోగ్రామ్ని కూడా మనందరం ఎంజాయ్ చేసాము. నేను అది చూశాను, నేను అందుకనే చెప్తున్నాను. సో ఇంత మంచి ప్రోగ్రామ్ మనందరికీ స్పాన్సర్ చేసిన ఎస్కేపీవి హిందూ హై స్కూల్స్ కమిటీ మేనేజ్మెంట్ మెంబర్స్ అందరికీ కూడా మీ అందరి తరఫున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. యాన్యువల్ డే చూసినట్టుగా ఉందండి. అసలు పిల్లలకి యాన్యువల్ డే చేస్తే పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారో సో అలా ఉంది సార్. నెక్స్ట్ టైం నుంచి ఇలా కండక్ట్ చేసినప్పుడు సార్ మధ్య మధ్యలో ఎంఈఆర్ గారి టీం ఎలా అయితే ఉంటుందో అలా మీ టీం కూడా మధ్య మధ్యలో ఉండి మానిటర్ చేసుకోలేమో అని అనిపించింది సార్ ఒకనొక టైంలో నాకైతే. సో అంత బాగా జరిగిందండి ప్రోగ్రామ్ అనేది. టీచర్స్ డే చేస్తారు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా, కానీ ఇలా చేసే కాలేజ్ మన ఏపీలో మొత్తం మీద మంద అయి ఉండొచ్చండి. ఎందుకంటే అదర్ స్టేట్స్ నాకు తెలియదు, బట్ మన స్టేట్లో టీచర్స్కి ఇంత వాల్యూ ఇచ్చి ఇంత బాగా కండక్ట్ చేయడం అనేది మన ఎస్కేపీవి హిందూ హై స్కూల్స్ కమిటీకే చెల్లిందండి. సో ఇంతకుముందు ఏంటంటే కేబిఎన్, పిఎస్సిఎంఆర్ అలా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు మన సొసైటీ అనేది ఫ్యాకల్టీ అందరికీ వచ్చేసింది సార్. ఇంతకుముందు మా కేబిఎన్, మా పిఎస్సిఎంఆర్ అలా మాట్లాడేవాళ్ళం, కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వినిపిస్తుంది ఏంటి అంటే మొత్తం అందరు ఫ్యాకల్టీలో కూడా మా ఎస్కేపీవి హిందూ హై స్కూల్స్ కమిటీ ఎవరు వచ్చినా సార్ మాది. మొన్న రీసెంట్గా జరిగిన ఇన్స్పెక్షన్లో కూడా సార్ వాళ్ళ టీం కన్ఫ్యూజ్ అయ్యారు. మీరేంటి కాసేపు మా బీఈడీ కాలేజ్ అంటున్నారు, కాసేపు మా కేబిఎన్ అంటున్నారు, అసలు బీఈడీ ఎవరిది కేబిఎన్ ఎవరిది అనేది వచ్చిన టీం చాలా కన్ఫ్యూజ్ అయ్యారు సార్. వాళ్ళకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. బీఈడీ మాదే సార్, కానీ మా సొసైటీలో ఉంది, బట్ మా కాలేజ్ కాదు, మా కాలేజ్ సెక్రటరీ గారు వేరు. అలా అంత ఇదిగా అందరం కలిసిపోయామండి. ఎందుకంటే ఉమెన్స్ డే అప్పుడే మేము బాగా ఎంజాయ్ చేసాం, బట్ అక్కడ ఉమెన్స్ మాత్రం ఎంజాయ్ చేశారు అనేది జెంట్స్ అందరూ అనుకున్నారు. సో అందుకని అది ఫుల్ఫిల్ చేస్తూ ఇంత బాగా అరేంజ్ చేశారు సార్ మీరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.